ఆత్మ ఒంటరిగా దొరికింది. నా ఆశయాన్ని బతికించుకోవడానికి నాకు దొరికిన ఒకే ఒక్క అవకాశానివి నువ్వు. ఈ ఘోర అతీత శక్తివంతుడు అవ్వాలి అంటే నువ్వుండాల్సింది అక్కడ కాదు, ఇక్కడ. ఆ కోటకి నువ్వు బతికున్నా చనిపోయిన రాణివే. నేను నిన్నక్కడేమీ చెయ్యలేను. కానీ ఇప్పుడు ఇక్కడ నిన్ను బంధించకుండా ఏ బంధం వచ్చి ఆపుతుందో నేను చూస్తా. దేవుడా, నువ్వే నా కూతురికి రక్ష. అది పాస్ అయ్యేలా చూడు స్వామి, ప్లీజ్. ఆత్మ దొరికింది. నాకు బందీ అయ్యింది. చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు. బొమ్మేమో కీ ఆన్ చేసి ఇక్కడుంది. పాపం, ఎవరో పిల్లలు వదిలేసినట్టున్నారు.
నా విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. నువ్వా? నేనే ఘోరా. నన్ను వదిలే, నీకు దండం పెడతాను. నన్ను బంధించకు. నా కుటుంబ క్షేమం కోసం నేను మా ఇంట్లో ఉంటాను. వదిలే, నన్ను వదిలే ప్లీజ్. ప్రాణమే పోయాక బంధమేంటి, బంధుత్వాలేంటి? అది నీ కుటుంబం కాదు. నువ్వు ప్రాణం లేని ఒక గాలివి మాత్రమే. నీకు ప్రేమలు, బాధ్యతలు ఉండవు, ఉండకూడదు. నన్ను వదిలే ప్లీజ్. ప్లీజ్ కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి ప్లీజ్. ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి ప్లీజ్. కాపాడండి ప్లీజ్. హలో, ఎవరైనా ఉన్నారా? నీ పిలుపు, అరుపు ఏ చెవికి చేరదు. నీ ఏడుపు, నీ ఆర్తనాదాలు ఎవ్వరికి కనిపించవు. చెప్పాను కదా, నువ్వొట్టి గాలివే అని. నేను నీకేం పాపం చేశాను? ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే, వదిలే. నువ్వు పాపం చేస్తే నా కంట పడలేదు. నేను పూజలు చేస్తే ఆ పరమాత్ముడే నా కోసం నిన్ను ఈ భూమి మీద వదిలేశాడు. దేవుడా, ఎలా తప్పించుకోవాలి? ఎందుకు నా కుటుంబానికి రెండోసారి దూరం చేస్తున్నావు? నేను ఏం తప్పు చేశాను చెప్పు, ఏం తప్పు చేశాను? కాపాడండి, ఎవరైనా ఉన్నారా? కాపాడండి.
ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ కాపాడండి. ఎవరైనా కాపాడండి. అయ్యో, వద్దు. ప్లీజ్. ఈ పిల్ల ఎగ్జామ్ నా చావుకొచ్చినట్టుంది. ఛ! వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? హలో, వణకం మేడం, నాందా బాబ్జీ. తెలుసు. నాకెందుకు కాల్ చేసావు? సిటీ వదిలి వెళ్ళిపోమని చెప్పాను కదా, వెళ్ళిపోయావా? దాని గురించి మాట్లాడడానికే ఫోన్ చేస్తుంది మేడం. దాని గురించి మాట్లాడడానికి ఏముంటుందిరా? చెప్తుంటే అర్థం కావట్లేదా? అమర్ నీ వరకు వస్తే నిన్ను చంపేస్తాడు. అందుకే అమర్కి దొరకనంత దూరంగా వెళ్ళిపో. సాపాటు కోసం కూనీలు చేసుకున్నామండి మేడం. వెళ్ళిపో అంటే ఎక్కడికి పోతా, ఎలాదా బతుకుతా? లారీ తీస్తే గాని నోట్లోకి 5,000 గొంతులకి సుక్క పోదే. అయితే అమ్మర్కి దొరికేంత వరకు ట్రిప్పులు వేసుకుంటూనే ఉంటావా? మీరుదా దుడ్డు ఇస్తాను అంటే అవి అన్నీ నేను ఎందుకు చేస్తున్నా మేడం? సైలెంట్గా అండర్ గ్రౌండ్కి పూడుస్తున్నా. సరే, గంటలో నేను చెప్పిన చోటికి వెళ్ళు. 10,000 ఇస్తారు, తీసుకొని వెళ్ళిపో. 10 లక్ష కావాలి మేడం. హేయ్, ఏం మాట్లాడుతున్నావు? అదే మేడం, 10 లక్షలు కావాలంటున్నా. ఏంట్రా, ఈ మనోహరితోనే ఆటలాడుతున్నావా? నన్ను బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నావా? సుమ్మా ఇరంగు మేడం, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేంత పెద్దవాడినా? జూబ్లీ హిల్స్లో ఉన్న లెఫ్టినెంట్ ఇంటికి పోయే జరిగిందంతా చెప్పి లొంగిపోతుంది మేడం. నిజం చెప్పినందుకు నాకు శిక్ష కూడా తగ్గును కదా. ఏంటి మేడం ఇంకా యోచన చేస్తున్నారు? మాకు జైలే, 4 గోడల మధ్య జరిగే అరాచకం కొత్త కాదు. పాపం మీ గురించి ఆలోచిస్తేనే నా గుండె తరుక్కుపోతుంది మేడం, నా గుండె తరుక్కుపోతుంది. ఎప్పటికి కావాలి? మీరు అమౌంట్ రెడీ చేసుకుంటే మేడం, టైం ప్లేస్ నేను మీకు చెప్తా. ఏం చేసైనా సరే వీడిని త్వరగా అమ్మరికి దూరంగా పంపించేయాలి.
అయిపోయింది సార్. ఇంకా 10 minutes ఉంది నాన్న, అప్పటిదాకా రాయ్. అవసరం లేదు సార్, అయిపోయింది. మార్క్స్ వేయమంటారా మేడం? అంజలి పాస్ అయిందా మ్యామ్? పాస్ అయింది. అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి స్కూల్కి పంపించండి. అక్క, మీరేనా? నేనే నేనే మిస్సమ్మా, నేనే. ఆత్మ మనిషికి కనిపిస్తుందా? ఇది ఎలా సాధ్యం? ఒక ఆత్మ మనిషికి కనిపించడమేంటి, వినిపించడమేంటి? ఏమైందక్క అలా ఉందా? ఆ చెమటలేంటి? ఆ కంగారేంటి? అది